హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటలు ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకేనండి. ఇవాళ విశాఖపట్నం నుంచి సుష్మా గారు రాశారు. ఓకే. సోయా టొమాటో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే. సోయా కాంబినేషన్ లో టొమాటోస్ చాలా బాగుంటాయి కదా రాజు గారు. యాక్చువల్లీ చాలా బాగుంటుంది. ఇక్కడ సోయా అంటే మీరు ఏం తీసుకుంటున్నారు? మీల్ మేకర్ తీసుకుంటున్నారా లేకపోతే సోయా చంక్స్ తీసుకుంటున్నారా? మీల్ మేకరే కొంచెం పెద్ద సైజు తీసుకుంటున్నాను. ఓకే, పెద్ద సైజు. పెద్ద సైజు అంటే డిష్ కొంచెం ఈజీగానే చేసుకోవచ్చు. ప్రాసెస్ ఇంట్లో ఉండే వస్తువులతోటే ఇది మనం తయారు చేసుకోవచ్చు. ఓకే, కొంచెం టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో నేను చూస్తాను. సో ఈజీగా అండ్ అలాగే టేస్టీగా. ఎస్. ఓకే, సో స్టార్ట్ చేసేద్దామండి. సోయా టొమాటో కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సోయా టొమాటో కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మీల్ మేకర్ 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. ఆయిల్ ఇస్తారా? ఓకే, ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఎస్. ఓకే, ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో 3 లీటర్స్ జార్ మార్కెట్లో రిలీజ్ చేశారు. సో కుకింగ్ చేసుకున్నప్పుడు అంటే మనకు లైట్గా ఉంటుంది ఆయిల్. అవును, కిచెన్ లో యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ అలాగే కొంచెం నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. ఎస్. సో ఇది కొంచెం వేడైంది కదా, ఉల్లిపాయ ముక్కలు. ఓకే, తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇక్కడ నేను టమాటో పేస్ట్గా వాడుతున్నాను. సో కావాల్సిన ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకున్న ఆ టెక్స్చర్ కూడా కొంచెం బాగుంటుంది మనకి. కానీ పేస్ట్ లా చేసుకుంటే మనకి గ్రేవీ పార్ట్ కూడా వస్తుంది, ఎందుకంటే మనకి ఆ మీల్ మేకర్ అనేది కొంచెం పెద్ద పెద్దగా ఉంటుంది కదా. సో గ్రేవీ పార్ట్ అనేది ఉంటే కొంచెం ఆ గ్రేవీ అంతా కూడా మీల్ మేకర్ కి అబ్జర్వ్ అయ్యి బాగుంటుంది. ఇంకా బాగుంటుంది అంటే కొద్దిమంది చాయిస్ అలా ఉంటుంది కదా, కొద్దిమందికి ముక్కలుగా ఉంటేనే బాగా ఇష్టం. కొంచెం ఉల్లిపాయలు అలా టమాటో ముక్కలుగా చేసుకొని చాలా మంది కర్రీలా చేస్తూ ఉంటారు. అవును. సో వాళ్ళ చాయిస్ ఎలా కావాల్సి అలా వాడుకోవచ్చు టమాటోస్ని. ఓకే. సో అలాగే ఇక్కడ ఏంటంటే నేను మీల్ మేకర్ను ఒక 2 నిమిషాల పాటు వేడి నీళ్ళలో వేసి వాటర్ పిండేసి రెడీగా చేసి పెట్టేసుకున్నాను. ఓకే, సో ఎప్పుడు మనం మీల్ మేకర్ ప్రిపేర్ చేసుకోవాలన్నా ఆ ప్రాసెస్ తప్పదు. సో ఇప్పుడు దీంట్లో టమాటో పేస్ట్. ఓకే, సో టమాటోలు అలాగే పేస్ట్ చేసేస్తారు కదా, ఉడికించకుండా? ఉడికించాను, కొంచెం ఉడికించి పేస్ట్ చేశాను. సరిపడా ఉప్పు, అలాగే కారం. ఓకే, కొద్దిగా పసుపు. సో ఇక్కడ కొంచెం మగ్గి మనకు టమాటో పేస్ట్ కొంచెం దగ్గరకు వచ్చేస్తే మిగతా ప్రాసెస్ యాక్చువల్లీ మనం ఇంకా మీల్ మేకర్ వేసాక ఎక్కువసేపు ఏమి ఉంచక్కర్లేదు కదా? అక్కర్లేదు, అది అలా వేగానే అంటే వాటర్ కూడా పిండేసాం కదా. అవును. సో అది వెంటనే ఈ గ్రేవీని పీల్ చేసుకుంటుంది. ఓకే, సరిపోతుంది కదా రాజు గారు, కొంచెం దగ్గరకు వచ్చేసింది. సో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మీల్ మేకర్. ఓకే, మనకి మీల్ మేకర్ పెద్ద టేస్ట్ ఉండదు కాబట్టి అవును కొంచెం మసాలాలు కూడా యాడ్ చేస్తున్నాం. జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా. ఓకే, కొద్దిగా వాటర్ ఇస్తారా? సో మీల్ మేకర్ వేసిన తర్వాత మనకి మరి కొంచెం దగ్గరికి అయిపోతుంది, ఇది ఇంకా బాగా పీల్ చేసుకుంటుంది. సో కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని, సో కొంచెం ఒక మరుగు వస్తే మనకు సరిపోతుంది. ఓకే, సో ఇది రోటీస్ కానీ చపాతీస్ లోకి లేకపోతే పలావ్ లాంటివి చేసుకున్నప్పుడు ఆ కాంబినేషన్ లో కూడా బాగుంటుంది. మీరు అన్నట్టు టొమాటోస్ ముక్కల్లాగా వేసుకుంటే మనకి ఆ గ్రేవీ పార్ట్ అనేది అంత రాదు కదా రాజు గారు, కొంచెం ముద్దలాగా. అంటే ఇలా రాదు, కొంచెం ముద్దలా వస్తుంది. ఇంకా ఇందులో వేరే ఏవి వెజిటేబుల్స్ వేయాల్సిన అవసరం లేదా, ఇంతే సరిపోతుందా? అంటే చాయిస్ అండి, కావాల్స్తే కొంచెం ఏమన్నా వెజిటేబుల్స్ మనం బీన్స్, బఠానీలు, శనగలు లేదా గోబీ
ఓకే, ఇవన్నీ మనం పన్నీర్ కూడా కావాల్సి యాడ్ చేసుకోవచ్చు. వేసుకోవచ్చు. ఓకే, కానీ ఈ రెండిటి ఫ్లేవర్సే కొంచెం బాగా తెలుస్తూ ఉండాలి అంటే సింపుల్గా చేసేసుకోవచ్చు. సో దీంట్లో కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, బాగుంటుంది రాజు గారు ఇందులో ఫ్రెష్ క్రీమ్. బాగుంటుందండి. సో ఈ ఫ్రెష్ క్రీమ్ అనేది మనకి జనరల్గా అవైలబుల్ లేదు అనుకుంటే మీగడ వాడుకోవచ్చు కదా? పాల మీగడ కొంచెం మనం కలెక్ట్ చేసుకుని అది వాడుకోవచ్చు. లేదు కొంచెం అంటే ఆ మిల్క్ ఆ ఫ్లేవర్ కొంచెం రావాలంటే కొంచెం పెరుగు యాడ్ చేసుకున్నా మనకు వస్తుంది. ఓ ఓకే, పాల మీగడ ఫ్లేవర్ లేదు అనుకుంటే కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు. సరిపోతుందా? ఓకే, రెడీ. అలాగే ఇంకొంచెం క్రీమ్ పైన చేస్తున్నాను. కొంచెం ఫైనల్గా కొత్తిమీర. ఓకే, సో కర్రీ రెడీ అండి. ఓకే, వేడిగా సోయా టొమాటో కర్రీ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. సోయా టొమాటో కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా మీల్ మేకర్ వేడి నీళ్లలో వేసి తీసి పక్కన ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత మీల్ మేకర్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా టొమాటో కర్రీ రెడీ.